హలో అందరికీ ఆల్రెడీ పైన ట్యాగ్ చూస్తే అర్థమైపోయింది నేను ఏడికి వెళ్తున్నాను. గాయస్ నేను హైదరాబాద్ నుండి కేదార్నాథ్కి వెళ్తున్నాను సోలో ట్రిప్కి. ఎంత ఖర్చు అయింది, నేను ఎలా వెళ్ళాను, నా ఫుడ్కి ఎంత అయింది, నా బెడ్కి ఎంత అయింది, ట్రావెలింగ్కి ఎంత అయింది, నేను మొత్తం ఈ వీడియోలో చెప్తాను. ప్లీజ్ మొత్తం ఎండ్ వరకు చూడండి, మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఎలా వెళ్ళాలి హైదరాబాద్ నుండి అని. ఫ్రెండ్స్, ఒకప్పుడు ప్రతి ఒక్క యూత్ డ్రీమ్ వచ్చేసి గోవా వెళ్ళాలి, గోవాలో బీచ్ ఎంజాయ్ చేయాలి, డెస్టినేషన్స్ ఎంజాయ్ చేయాలని అడుగుతుంది. ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్లో కేదార్నాథ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయో అప్పటి నుంచి ప్రతి ఒక్క యూత్ డ్రీమ్ డెస్టినేషన్గా అయిపోయింది. డ్రీమ్ కాకుండా డ్రీమ్ డెస్టినేషన్ ప్రతి ఒక్క యూత్ డెస్టినేషన్గా అయిపోయింది. సో పర్ పర్సన్కి ఎంత అవుతుంది అనేది నేను ఈ ఫుల్ వీడియో చూడండి, మీకే తెలుస్తుంది, క్లారిటీ అనేది వస్తుంది. మొత్తం పైన ట్యాగ్స్ కూడా చేశాను గైస్. మీకు ఒకవేళ నా వాయిస్ ఓవర్లో అర్థం కాకపోతే నేను పైన ట్యాగ్స్ కూడా చేశాను, ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనేది. ట్రైన్కి వెళ్ళొచ్చు, ఫ్లైట్కి వెళ్ళొచ్చు. నేను హైదరాబాద్ నుండి ఢిల్లీకి ఫ్లైట్లో వెళ్ళాను. నాకు ఫ్లైట్ టికెట్స్ వచ్చేసి హైదరాబాద్ నుండి ఢిల్లీకి నేను చీప్ ఎయిర్లో బుక్ చేసుకున్నాను కాబట్టి నాకు 7,000 పడింది. 7,000 అప్రాక్సిమేట్లీ 7,000 పడింది. ఢిల్లీ నుంచి హరిద్వార్కి బస్సులో వెళ్ళాను. 650 రూపీస్ పడింది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఖచ్చితంగా అనేది హరిద్వార్లో నైట్ ఈవినింగ్ 7:30 అలా గంగాహారతి అవుతుంది. గంగాహారతి అస్సలు మిస్ చేసుకోకండి. గంగాహారతి చాలా ముఖ్యంగా తీసుకోవాల్సిన పార్ట్ అది, గంగాహారతి. అలా నైట్ హరిద్వార్లో గంగాహారతి తీసుకున్న తర్వాత ఒక నైట్ అక్కడ స్టే చేసి నెక్స్ట్ బస్లో సోన్ప్రయాగ్కి స్టార్ట్ అవ్వండి. బస్ టికెట్ వచ్చేసి 650 రూపీస్ ఉంటుంది. సో 8 to 10 hours జర్నీ ఉంటుంది హరిద్వార్ నుంచి సోన్ప్రయాగ్. మళ్ళీ సోన్ప్రయాగ్లో నైట్ స్టే చేసి హోటల్లో పర్ పర్సన్కి సింగిల్కి 400-600 ఉంటాయి హోటల్స్లో. నైట్ అంతా అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి లేచి అక్కడ నుంచి మీ ట్రెక్కింగ్ స్టార్ట్ చేయండి. అక్కడ నుంచి జీప్లో వెళ్ళాలి గైస్. 50 రూపీస్ తీసుకుంటారు. జీప్లో మీకు ట్రెక్కింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో ఆ ప్లేస్కి వదిలిపెట్టేస్తారు వాళ్ళు. అక్కడ నుంచి మన శివయ్య దగ్గరికి వెళ్ళాలనే ఆతృత ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. 26 kilometers ఉంటాయి. అక్కడ ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారు కదా, వాళ్ళకి మోసుకొని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ గుర్రాలు ఉంటాయి, హార్స్ పైన తీసుకెళ్తారు. బట్ వాళ్ళు 15,000 వెయిట్ని బట్టి వాళ్ళు ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటారు. అంటే మన వెయిట్ని బట్టి వాళ్ళు అమౌంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. లైక్ 50 kgs ఉన్న వాళ్ళకి ఇంత, 60 ఉన్న వాళ్ళకి ఇంత, 70 ఉన్న వాళ్ళకి ఇంత అనేది. మరి వ్యూస్ అయితే చూడండి ఎలా ఉంటాయి. ఎటు చూసిన నీళ్ళు అవి ఇవి మాత్రం ఖచ్చితంగా మొత్తం క్యాప్ చేశాను నేను. ఇక్కడ మీకు దారిలో ఏదైతే హోటల్స్ కనిపిస్తున్నాయో అక్కడ మనం డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ ఏ టైం అయితే ఆ టైంకి ఇంక్లూడెడ్ ఫుడ్ దొరుకుతుంది. ప్రతి ఒక్క ఫుడ్ అనేది ఇంక్లూడెడ్ అన్నీ దొరుకుతాయి అక్కడ. బస్సెస్ ఉంటాయి కదా, అవి మధ్యలో ఆపుకుంటూ తీసుకెళ్తారు. లైక్ వాష్రూమ్స్కి వీటికి బస్సెస్ కంఫర్ట్గానే ఉంటాయి. చిన్న బస్సెస్ ఉంటాయి. 8 to 10 hours పడుతుంది. ఎందుకంటే ఒకటే రోడ్ ఉంటుంది వెళ్ళడానికి, అటు రావడానికి కూడా ఒకటే రోడ్. అందుకే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. 8 to 10 hours జర్నీ ఉంటుంది. నాకైతే నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ జర్నీలో నాకు చాలా అడ్డంకులు వచ్చినాయి. నా ఛార్జర్ పోయింది, ఐఫోన్ది. నా దగ్గర ఛార్జింగ్ లేకుండే, యాక్చువల్లీ ఛార్జర్ పోయింది. చాలా ఒక నరకంలో నుంచి బయటపడ్డట్టు అనిపించింది. అంత కష్టమైంది జర్నీలో వెళ్ళడానికి నాకు. ఈ నది వచ్చేసి మన గంగోత్రి నది అండి. దీంట్లో 2 నదులు కలుస్తాయంట. నాకు తెలీదు, బస్ డ్రైవర్ చెప్పారు ఒకటే నది గురించి. బట్ గంగోత్రిలో ఏ నది నీళ్ళు వచ్చి కలిసినా గంగోత్రి నీళ్ళలో మిక్స్ అవ్వదంట. గంగోత్రి నీళ్ళు సపరేట్గానే ఉంటాయి. వేరే నది నుంచి వచ్చి మిక్స్ అయిన నీళ్ళు సపరేట్గానే ఉంటాయంట. కానీ గంగోత్రి నీళ్ళు మాత్రం దాంట్లో ఏ నీళ్ళు కలవనివ్వదంట. ఇది నేను ట్రెక్కింగ్ చేసిన వీడియో. నేను ఏం క్యాప్చర్ చేయలేదండి. నాకు ఏంటంటే పైన
ఐస్ మౌంటైన్స్ లెక్క కనిపిస్తున్నాయి, ఐస్ కట్టిన గడ్డలు గుట్టలు కనిపిస్తున్నాయి. వాటి దగ్గర ఎప్పుడు వెళ్తాం అనుకున్నా, కానీ ఎంత నడిచినా ఇంకా వస్తూనే లేదు డెస్టినేషన్ అయితే. అండ్ మనం ట్రెక్కింగ్ చేసే ప్లేసెస్లలో కూడా మనకు స్టాల్స్ ఉంటాయి, ఫుడ్ స్టాల్స్, ఏదైనా కొనుక్కొని తినొచ్చు. గైస్ మీకు ఫ్రెండ్స్ మీకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా, ఎంత బడ్జెట్ అయిందని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సారీ నాకు కన్నడానికి వస్తలేదు, డిస్క్రిప్షన్ దాంట్లో మెన్షన్ చేస్తాను చూడండి. ప్రతి ఒక్క బడ్జెట్ని నేను మెన్షన్ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ ఓపెన్ అయినాయి కదా, మే 10కే ఓపెన్ అయింది ఆల్రెడీ జర్నీ. ఇప్పుడు వెళ్తేనే బాగుంటుంది. లైక్ చూడండి ఐస్ వ్యూస్. మా రాయద్ని మన ట్రెక్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత పైకి వెళ్ళేసి టెంట్స్ ఉంటాయండి. పర్ పర్సన్కి ఇలా టెంట్ 400-1000 రూపీస్. మన ట్రెక్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత పైన గుట్ట ఎక్కేసిన తర్వాత అక్కడ టెంట్లు ఉంటాయి గైస్. ఇలా టెంటులతో కవర్ చేసి ఉంటారు. దాంట్లో మనం తీసుకోవాలి రూమ్స్. 1000 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్కి, 1000 to 800 ఉంటుండొచ్చు. దాంట్లో తీసుకోవాలి ట్రెక్కింగ్ అయిపోయిన తర్వాత మనం స్టే చేయడం. అక్కడ నైట్ డిన్నర్ కంప్లీట్ చేసుకుని నా దర్శనం అయితే ఇలా కంప్లీట్ అయింది. జస్ట్ ఒక 3 అవర్స్లో దర్శనం అయిపోయింది. ఫైనలీ వెళ్ళేసి అయితే వచ్చేసాను బ్యాక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. ప్లీజ్ నేను రీసెంట్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్.